భార్యను తనకు దూరం చేస్తోందన్న కోపంతో పిల్లనిచ్చిన అత్త ఇంట్లో చోరీ చేసిన అల్లుడిని తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 7 లక్షల విలువైన 70 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కొల్లూరు మండలం దోనెపూడికి చెందిన అయ్యంకిపస్సిగా పోలీసులు వెల్లడించారు. అయ్యంకిపస్సికి కొలకలూరుకి చెందిన శిరీషతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు, కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల శిరీష పుట్టింటికి వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. భార్య తనను వదిలి వెళ్లడానికి అత్తే కారణమన్న కోపంతో చోరీ చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన కొలకలూరు దగ్గర హాప్పేట గ్రామం వద్ద ఒక ఇంట్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగిందని చెప్పి ఒక ఆశా వర్కర్ గారు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఆమె సుమారు 70 గ్రాములు బంగారం పోయినట్టుగా కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ ద్వారా అక్కడున్న ఫింగర్ ప్రింట్స్ సేకరించడం జరుగుతుంది. వాళ్ళ అల్లుడైనా కానీ అయ్యంకిపస్సి సన్నాపు రాఘవలు, ఇతను ఆ ఆశా వర్కర్ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమె యొక్క కూతురైన ఈ శిరీష అప్పుడు వాళ్ళ కొడుకు బాగలేక పుట్టింటికి వచ్చి ఉంటుంది అనమాట. తన అత్తే తన భార్యని ఇంటికి తీసుకెళ్లిపోతుందని అత్త మీద కోపంతో ఇంట్లోకి వచ్చి ఇంటి తలపాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న 70 గ్రాముల బంగారం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. తన భార్యను తనకు కాకుండా దూరంగా చేస్తుందని ఎట్లయినా సరే వాళ్ళ అత్తగారికి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో కుటుంబ కలహాల్లో భాగంగానే సొంత అత్త ఇంట్లోని చోరీ చేసిన అల్లుడిగా ఇతను ఈరోజు నిర్ధారించుకున్నాడు.